డబ్బు సంపాదించడమంటే ఏదో మంత్రం వేస్తే వచ్చేసేది కాదు. అలా అని గొడ్డు చాకిరీ చేస్తేనే వస్తుందని కూడా అనుకోకండి. ఈ రోజుల్లో స్మార్ట్గా ఆలోచిస్తే తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి లేకుండానే మంచి ఆదాయం పొందే మార్గాలు మన కళ్ల ముందే ఉన్నాయి. చాలామంది అడిగే ప్రశ్నేంటంటే, త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి? దానికి సమాధానంగా 3 అద్భుతమైన ఐడియాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవేవో గాలిలో మాటలు కాదు, ప్రస్తుతం మార్కెట్లో ఫుల్ డిమాండున్న రియల్ ఐడియాలు. మొదటిది మైక్రో ఏజెన్సీ. వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ ఇది చాలా పవర్ఫుల్. ఈ రోజుల్లో ప్రతి చిన్న బిజినెస్ అంటే ఒక కిరాణా షాపు నుంచి బ్యూటీ పార్లర్ వరకు అందరికీ సోషల్ మీడియాలో యాడ్స్ కావాలి, మంచి పోస్టర్లు కావాలి. మీకు డిజైనింగ్ రాకపోయినా పర్లేదు, ఏఐ టూల్స్ వాడి వాళ్లకు కావాల్సిన ప్రమోషన్ మెటీరియల్ చేసి ఇవ్వచ్చు. ఒక్కో పోస్టర్కి 200-300 తీసుకున్నా ఒక 10 మంది క్లయింట్స్ దొరికితే మీ సంపాదన ఎక్కడికో వెళ్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి వాళ్ల బిజినెస్ ఎలా డెవలప్ చెయ్యాలో ఒక చిన్న ప్లాన్ చెప్పడమే. రెండో ఐడియా రీసెల్లింగ్ విత్ అ ట్విస్ట్. మీరు మీషో లాంటి యాప్స్ గురించి వినే ఉంటారు. కానీ అందరూ చేసేలా లింకులు పంపడం కాకుండా ఒక పర్టికులర్ కేటగిరీని ఎంచుకోండి. ఉదాహరణకు కేవలం మొబైల్ యాక్సెసరీస్ లేదా హోమ్ డెకార్ ఐటమ్స్. వాటిని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మీరే ఒక బ్రాండ్లా ప్రమోట్ చేయండి. మీకంటూ ఒక నమ్మకాన్ని సంపాదిస్తే కస్టమర్లు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తారు. ఇందులో రూపాయి పెట్టుబడి లేదు, కేవలం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఇక మూడోది డిజిటల్ అసెట్స్ మేనేజ్మెంట్. ప్రస్తుతం చాలామంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వాళ్లకు వీడియోలు షూట్ చేయడం వచ్చు కానీ వాటిని ఎడిట్ చేయడానికి లేదా థంబ్నెయిల్స్ పెట్టడానికి సమయముండదు. మీరు ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకుని వాళ్లకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఒక్క వీడియో ఎడిట్ చేసినా కనీసం 1000 నుంచి 5000 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇది ఇంట్లో కూర్చొని చేసే పని. దీనికి కేవలం ఒక ల్యాప్టాప్ లేదా మంచి మొబైల్ ఉంటే సరిపోతుంది. ఈ 3 పనుల్లో ఏది చేసినా మీకు కావాల్సింది ఓపిక మరియు నేర్చుకోవాలనే తపన. డబ్బులు ఊరికే రావు, కానీ సరైన దారిలో కష్టపడితే చాలా త్వరగానే వస్తాయి. ఏదో ఒక చిన్న అడుగు ఈరోజే వేయండి. రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సమయం గడిచిపోతుందే తప్ప జేబు నిండదు. మీరు ఏ రంగంలో అయితే కాస్త అవగాహన ఉందో దాన్ని ఎంచుకోండి, అందులో దిగండి. ఈరోజు చిన్నగా మొదలైన మీ ప్రయాణం రేపు పెద్ద ఆదాయ వనరుగా మారుతుంది. ఏ పని చేసినా జెన్యూన్గా, క్వాలిటీతో చేయండి. అప్పుడే కస్టమర్లు మీకు శాశ్వతంగా ఉంటారు. ఖాళీగా ఉండే సమయంలో సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసే బదులు అదే సోషల్ మీడియాని డబ్బు సంపాదించే మెషీన్లా మార్చుకోండి. మీకు ఈ ఐడియాలు నచ్చాయి అని అనుకుంటున్నాను. ఈ మూడిటిలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దానిమీద రీసెర్చ్ మొదలుపెట్టండి. ఆలస్యం చేయకండి, ఎందుకంటే అవకాశం ఎప్పుడూ ఒకరికోసం ఎదురుచూడదు.